ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తేనె చుక్క తెచ్చిన ప్రమాదం. పూర్వకాలంలో ప్రతిష్టాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకుని తిరుగుతున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా పట్టుతప్పి ఆ కుండ నేలపై పడింది. వెంటనే తేనె చుక్కను తాగడానికి ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని మింగడానికి ఒక సాలీడు దాపురించింది. సాలీడ్ని కబలించడానికి బల్లి అక్కడ సిద్ధమైంది. బల్లిని మింగడానికి పిల్లి రానే వచ్చింది. దాంతో రాజసేవకుడి పెంపుడి కుక్క వచ్చి పిల్లిని భయపెట్టింది. ఆ దాపులనున్న వర్తకుడి పెంపుడు పిల్లే ఆ పిల్లి. ఒకవేళ తన పెంపుడు పిల్లిని కాపాడుకునేందుకు వర్తకుడు తన పెంపుడు కుక్కను చంపితే అతని తల నరకడం కోసం రాజసేవకుడు కత్తినెత్తాడు. ఇంతలో సాలీడు తేనెటీగను మింగేసింది. తర్వాత బల్లి సాలీడును తినేసింది. పిల్లి బల్లిని గుటకాయ స్వాహ అంది. కుక్క పిల్లి గొంతు కొరికింది. వర్తకుడు కోపంతో ఊగిపోతూ కర్రనెత్తి కుక్కను చంపాడు. అది చూసి రాజసేవకుడు ఉగ్రుడైపోయి కత్తినెత్తి వర్తకుడిని యమపురికి పంపించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీతివంతుడైన వర్తకుణ్ణి చూసి ప్రజలందరూ కలిసి రాజసేవకుణ్ణి మట్టుపెట్టారు. ప్రజలకింత పొగరా అని రాజు కళ్ళెర్రచేసి ప్రజలపైకి సైన్యాన్ని పంపబోయాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఇప్పటికే జరగకూడని రక్తపాతం జరిగిపోయింది. తేనెచుక్కపై తేనెటీగ వాలడం, దాన్ని సాలీడు మింగడం, సాలీడును బల్లి, బల్లిని పిల్లి మింగడం అంతా ప్రకృతి సహజం. అయితే తన పిల్లిని చంపిందన్న ఆగ్రహంతో వర్తకుడు కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న కోపం కొద్దీ తమ సేవకుడు వర్తకుడిని వధించాడు. ప్రజలు వర్తకుడి మీద అభిమానం కొద్దీ తమ సేవకుడి మీద పగ సాధించారు. ఇప్పుడు తమరు అదే ఆవేశంలో ప్రజలందరి మీదకి సైన్యాన్ని పంపడం ఎంతవరకు సమంజసమో ప్రశాంతంగా ఆలోచించండి. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయిన మితిమీరిన ఆగ్రహావేశాలే అన్ని అరిష్టాలకు మూలం అన్న సంగతి తమకు తెలియంది కాదు అన్నాడు. రాజుకు మంత్రి మాటల్లోని విజ్ఞత అర్థమైంది. దాంతో జరగనున్న మరింత వినాశనం ఆగిపోయింది. ఇదండి తేనెచుక్క తెచ్చిన ప్రమాదం. ఈ కథను రాసిన వారు దేవరకొండ శేషగిరిరావు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వేతాల కథ. కథ పేరు రత్నమాల. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవెవరో ఒక మంత్రసిద్ధుడైన వాణ్ణి అవమానించి అతడి వల్ల శాపగ్రస్తుడివై ఇలా రాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలు అనుభవిస్తున్నావేమో అన్న శంక కలుగుతున్నది. గృహస్థుల ఇళ్లకు అతిథి అభ్యాగతులుగా వచ్చే సాధు, సన్యాసి, బైరాగుల్లో కొందరు మంత్రవిద్యుల్లో ఆరితేరిన వారుంటారు. ఆ సంగతి గ్రహించలేని గౌరవుడు అనేవాడు మిడిసిపాటుతో ప్రవర్తించి ఒక బైరాగి వల్ల శాపం పొంది ఎలా కష్టాల పాలయ్యాడో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీనివాసుడు సిరిపురంలో ప్రముఖ వ్యాపారి. ఆయన భార్య సుజాత అనుకూలవతి, సుగుణవతి. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు నెమ్మదస్తుడు, చిన్నవాడు గౌరవుడు దుడుకు మనిషి. ఒక రోజున వాళ్ళింటికి ఒక బైరాగి వచ్చి భోజనం పెట్టమన్నాడు. సుజాత ఆయనకు కమ్మని విందు భోజనం పెట్టింది. భైరవుడు ఆయనకు వినయంగా సేవలు చేశాడు. గౌరవుడు మాత్రం ఆకలికి భిక్షాందేహి అంటూ వచ్చిన వాడికి ఇన్ని మర్యాదలేమిటి అని చిరాకు పడ్డాడు. బైరాగి అది విని, అన్నార్తులను ఈసడించకు, మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకుని జీవించాల్సి రావచ్చు అన్నాడు. మా ఇంట్లో భోంచేసి నన్నే శపించే నీలాంటి దుష్టుల్ని నేను లెక్క చేయను అని గౌరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసుడు, సుజాత, భైరవుడు బైరాగి మాటలకు భయపడి గౌరవుడి తప్పు ఖాయమని బతిమాలారు. బైరాగి నవ్వి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. మాకే కోరికలు లేవు, గౌరవుడి దుడుకుతనం తగ్గే ఉపాయం చెప్పండి అని కోరారు. బైరాగి వారితో, మీ ఇంట గౌరవుడి వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం, మీరు అతన్ని విడిచిపెట్టండి, మీకేం కావాలో కోరుకోండి అని హితవు చెప్పాడు. గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప మాకే కోరికలు లేవు అన్నారు ముగ్గురు. బైరాగి, అతడి వక్రబుద్ధిని మార్చే శక్తి నాకు లేదు అంటూ నిట్టూర్చి దగదగ మెరుస్తున్న ఒక రత్నమాలను
తన అంగీలోంచి తీసి శ్రీనివాసుడికిచ్చి, ఈ మాల మహిమాన్వితం. దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ దీన్ని అనర్హులు ధరించినా, ఇంకొకరికి దానం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు. గౌరవుడు బాగుపడాలన్న ఆశతో శ్రీనివాసుడు ఆ మాలను బైరాగి సమక్షంలోనే పూజామందిరంలో ఉంచాడు. బైరాగి వారిని దీవించి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున శ్రీనివాసుడు కొడుకులిద్దరినీ పిలిచి, నాకు వృద్ధాప్యం చేరువ అవుతున్నది. నా తనువు మనసు విశ్రాంతి కోరుతున్నాయి. ఇక మీదట భైరవుడు వ్యాపారం కొనసాగిస్తాడు. గౌరవుడు అన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నాడు. తండ్రి అన్నకు పెద్దరికమిచ్చాడని అలిగిన గౌరవుడు తానిక ఆ ఇంట్లో ఉండనని, తనకు కొంత డబ్బిస్తే స్వంతంగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు. చేసేది లేక శ్రీనివాసుడు అతడికి కొంత డబ్బిచ్చాడు. గౌరవుడు ఆ డబ్బు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే అతడే వ్యాపారం చేసిన నష్టాల మీద నష్టాలొచ్చి ఏడాదిలోనే తండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది. గౌరవుడు ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో తను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయానని చెప్పి, అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అది వాడి గొప్పతనం కాదు, నేను రాణించకపోతే అది నా తప్పు కాదు, అంతా పూజామందిరంలో రత్నమాల మహిమ. నాకా రత్నమాల ఇస్తే బాగుపడేదాకా నా దగ్గర ఉంచుకొని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. రత్నమాలను పూజామందిరం నుంచి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది. ఆ మాలను గురించి బైరాగి చెప్పిందేమిటో ఆ తర్వాత మా ద్వారా విని కూడా నువ్వింకా ఆ మాల కావాలనడం నీది వక్రబుద్ధి అని చెప్పుకోవడమే అన్నాడు శ్రీనివాసుడు. తండ్రి మాటలు గౌరవుడికి కోపం తెప్పించాయి. ఆ రాత్రి అంతా నిద్రపోయాక అతడు ఇంట్లోంచి కొంత డబ్బు, రత్నమాల తీసుకుని ఊరొదిలి తెల్లవారేసరికి మరొక ఊరు చేరాడు. ఆ ఊరు చాలా పెద్దది. చుట్టూ ఉన్న 5-6 ఊళ్లకు కూడలి స్థలం. అలాంటి ఊరు వస్త్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించిన గౌరవుడు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దాపులు ఉన్న పట్టణానికి పోయి భారీగా వస్త్రాలు కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో వాటిని ఒక ఒంటెద్దు బండిలో వేసుకుని వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో జడివాన ప్రారంభమైంది. ఆ తరువాత కొద్దిసేపటికి 3 దొంగలు బండిని అటకాయించి బండివాడికి గౌరవుడికి కత్తులు చూపి బెదిరించి బండిని మరో మార్గం పట్టించారు. గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించేసరికి అది పిడికిపాటుకు గురై బగబగ మండిపోతున్నది. ఈ జరిగిన 2 దుర్ఘటనలతో గౌరవుడికి తన దగ్గరున్న రత్నమాల విషనాగు కంటే భయంకరంగా తోచింది. అతడు దాన్ని వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుండగా బైరాగి కాలిబూడిదైపోతున్న ఇంటి ముందు కనిపించి, ఓ పాపి, నీ దుష్ప్రవర్తనే నీకు శాపమైంది. ఈ రోజు నుంచి ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకుని పొట్టపోసుకో. నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికిస్తే నీకా రత్నమాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అప్పట్నుంచి గౌరవుడు భిక్షాటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకొని తనను పెళ్లాడితే రత్నమాల ఇస్తాను అనేవాడు. రత్నమాల కోసం ఆశపడి 2-3 బిచ్చగాడైన అతన్ని పెళ్లాడతామన్నారు. కానీ వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాల గౌరవుడి దగ్గరకు వచ్చేసింది. ఇలా కొన్నాళ్లకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు. అక్కడ దేవయ్య అనే అతడున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగా కాయకష్టం చేసి జీవిస్తూ చెల్లెలు శివానిని పెంచి పెద్ద చేశాడు. ఆ అన్నా చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం. దేవయ్య ఆ ఊళ్ళో ఉండే దేవకి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. 4 ఇళ్లల్లో పనులు చేస్తూ జీవిస్తున్న దేవకికి నా అన్నవాళ్లు లేరు. డబ్బున్నవాణ్ణి చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ. అది తెలిసిన దేవయ్య ఆమెకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంకోచించాడు. అన్న మనసెరిగిన శివాని దేవకిని కలుసుకుని, నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినిగా భావిస్తున్నాను. అన్న నాకు దేవుడైతే వదిన దేవత. నా అన్నను పెళ్లి చేసుకో అని అడిగింది. దేవతలు రత్నమాల ధరిస్తారు. నాకో రత్నమాల తెచ్చివ్వు, నీ అన్నను పెళ్లి చేసుకుంటాను అన్నది దేవకి వెంటనే. రత్నమాల కోసం ఏమైనా చేయగలను కానీ అది డబ్బుకు తప్ప దొరకదే అన్నది శివాని బాధగా.
సరిగ్గా అప్పుడే భిక్షం కోసం ఆ ఇంటి ముందుకొచ్చిన గౌరవుడు ఆ మాటలు విన్నాడు. అతడు శివానిని గుచ్చిగుచ్చి చూస్తూ, డబ్బడక్కుండా నీకు రత్నమాల ఇస్తాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ సంచిలో ఉన్న మాలను బయటకు తీశాడు. రత్నమాలను చూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి. ఆమె మరో ఆలోచన లేకుండా గౌరవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. గౌరవుడు రత్నమాలను శివాని చేతిలో పెడితే అది అక్కడ స్థిరంగా ఉండిపోయింది. శివాని దానిని దేవకి మెడలో వేసింది. గౌరవుడు పరమానందంగా, ఆహా, నాకు బైరాగి శాపం నుంచి విముక్తి కలిగింది. ఆయన చెప్పినట్టు నన్ను మనస్ఫూర్తిగా పెళ్లాడే అమ్మాయివి దొరికావు అన్నాడు. ఆ సమయంలో చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చిన దేవయ్య, గౌరవుడు తన దుడుకు స్వభావం వల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప మంచి కుటుంబానికి చెందినవాడని అతడి ద్వారా వివరంగా సంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు. ఆ తర్వాత గౌరవుడికి శివానితోనూ, దేవయ్యకు దేవకితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బైరాగి తను ఇచ్చిన రత్నమాల వల్ల శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు. కానీ దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుందుడుకుతనం కొద్దీ శాపగ్రస్తుడై బిచ్చగాడుగా ఊళ్ళు పట్టిపోయాడు. ఇది శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరగటం కాదు కదా. ఆ రత్నమాల వల్ల గౌరవుడికి మాత్రం జరిగిన మేలేమిటి? ఆ మాల వల్ల నిజంగా మేలు పొందినవాడు దేవయ్యే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, బైరాగి గౌరవుడికిచ్చిన శాపంలోని వింత విడ్డూరమేమంటే దానివల్ల గౌరవుడికే కాక ఇతరులకు కూడా మేలు జరిగింది. గౌరవుడు నానా కష్టాలు గురైన తర్వాత శ్రీనివాసుడి కుటుంబం ఆశించినట్టు సరైన మార్గంలోకి వచ్చాడు. అతడు శివానీకి భర్త అవ్వడం ఆమెకు జరిగిన మేలు. దేవయ్యకు తన ప్రేమించిన అమ్మాయి లభించింది. ఇందువల్ల బైరాగి శాపం అందరికీ మేలు చేసింది అనడంలో సందేహం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజుగారి ఔదార్యం. ఈనాడు బీజింగ్ రాజధానిగా ఉన్న చైనా దేశం ఈ ఉదంతం జరిగిన కాలంలో లేదు. అతి విశాలమైన ఆ భూభాగం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అలాంటి చిన్న రాజ్యాలలో ముఖ్యమైనది చూ. దాదాపు 2600 సంవత్సరాలకు పూర్వం చూ రాజ్యాన్ని జువాంగ్ అనే రాజు పాలించేవాడు. ఆ కాలఘట్టంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. అలా జరిగిన ఒక యుద్ధంలో పొరుగు రాజ్యం మీద జువాంగ్ రాజు విజయం సాధించాడు. ఆ సందర్భంగా యుద్ధంలో విజయానికి తోడ్పడిన సేనాధిపతులు, దళనాయకులు, మంత్రులు, అధికారుల గౌరవార్థం రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు. రాజభవన ప్రాంగణంలో అందమైన పందిళ్లు వేశారు. వీణుల విందుగా సంగీత కళాకారులు సంగీత వాయిద్యాలను వాయిస్తుండగా వేదిక మీద అందమైన నర్తకీమణులు నయనానందకరంగా నాట్యం చేయసాగారు. రకరకాల వంటలతో, పానీయాలతో అతిథులకు రుచికరమైన విందు భోజనాలు వడ్డించారు. ఆహూతులందరూ పరమానందంతో విందు భోజనం చేస్తున్నారు. రాజు తన కుమార్తె యువరాణి జూను స్వయంగా వెళ్ళి ప్రాంగణంలోని అతిథుల మీద పరిమళ ద్రవ్యాన్ని చిలకరించమని చెప్పడంతో అతిథుల ఆనందం అవధులు దాటింది. రాజ్యంలోనే అపురూప అందాల రాశిగా యువరాణి పేరుగాంచింది. ఆమె స్వయంగా తమ వద్దకు రావడం తమనెంతో ప్రత్యేకంగా గౌరవించినట్టు అతిథులు భావించి పొంగిపోయారు. ఉన్నట్టుండి ప్రాంగణంలోకి బలంగా గాలి వీచడంతో ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి. చుట్టూ చీకటి అలుముకున్నది. చాందినీ వేయబడిన స్తంభాలు అటూ ఇటూ ఊగసాగాయి. ఒక్కసారిగా సంగీతం, నాట్య ప్రదర్శన ఆగిపోయిందే తప్ప అతిథుల మధ్య ఎలాంటి కలకలం చెలరేగలేదు. భటులు వచ్చి మళ్ళీ దీపాలు వెలిగించేంతవరకు అతిథులు కదలకుండా ఓర్పుతో అలాగే కూర్చున్నారు. అయితే యువరాణి జూ మాత్రం సజల నయనాలతో తండ్రి వద్దకు పరిగెత్తుకొచ్చి, నాన్న, ఘోరం జరిగిపోయింది. చీకటి కమ్ముకోగానే ఒక దళనాయకుడు నన్ను అతనికేసి లాక్కోబోయాడు. అయితే నేను వెంటనే వాడి చేయిని విడిపించుకుని యువతలికి వచ్చేశాను. అలా వచ్చేప్పుడు వాడి అంగీ నుంచి రిబ్బన్ను లాక్కొచ్చేశాను. దీపాలు వెలిగించమని ఆజ్ఞాపించండి. ఈ రిబ్బను సాయంతో దోషిని సులభంగా పట్టుకోవచ్చు అన్నది చెవిలో రహస్యంగా.
రాజు కుమార్తెను ఆప్యాయంగా మంచి మాటలతో ఓదార్చాడు. ఆ తరువాత ఆసనం నుంచి లేచి నిలబడి, ప్రియమైన అతిథులందరికీ ఒక సంగతి చెప్పదలిచాను అన్నాడు. తన తండ్రి ఏం చెప్పనున్నాడో యువరాణి ఊహించుకోసాగింది. సమ్మతి లేకుండా యువరాణిని తాకడం భయంకరమైన నేరం. తక్షణ మరణశిక్షే దానికి తగిన దండన. ఆమెతో హద్దుమీరి ప్రవర్తించిన దళనాయకుడికి మరణశిక్ష తప్పదు. దళనాయకులారా, ఒక మాట అంటూ రాజు మళ్ళీ ఇలా అన్నాడు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రాత్రి చాలా ముఖ్యమైనది. భయంకరమైన యుద్ధం ముగిసి ఇప్పుడు మనం శాంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. దళనాయకుల అంగీ మీద ఉన్న రిబ్బన్లు వారి సైనిక స్థాయిని తెలియచేసే చిహ్నాలు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ శాంతిప్రియులుగా కూర్చుని ఉన్నాం. మనకు శాంతి పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా మీరందరూ మీ మీ అంగీల మీద ఉన్న రిబ్బన్లు తొలగించాలని కోరుతున్నాను. వెంటనే తీసివేయండి. రాజుగారి సూచనకు అతిథులు హర్షాతిరేకంతో ఆమోదం తెలియచేస్తూ తమ రిబ్బన్లను తొలగించారు. భటులు దీపాలు వెలిగించసాగారు. మళ్ళీ యథాప్రకారం సంగీతం, నాట్య ప్రదర్శన ఆరంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు విందులు, వినోదాలు కొనసాగాయి. అతిథులందరూ వెళ్ళిపోయాక రాజు కుమార్తెతో, బిడ్డా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ పట్ల అగౌరవం కనబరిచిన దళనాయకుడు కొద్దిగా తాగిన మత్తులో ఉండి ఉంటాడు. అయినా మన రాజ్యరక్షణ కోసం ధైర్యంగా పోరాడిన వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అది. ఒక్కసారి అతడి అపరాధం బయటపడితే అతన్ని శిక్షించక తప్పదు. అప్పుడు విందు కార్యక్రమం ఎలా మారిపోయి ఉండేదో ఊహించి చూడు. అంతటా బాధ, విచారం అలుముకుని ఉండేవి. తమ సహచరుడొకడు మరణశిక్ష పొందడం ఇతర దళనాయకులకు మధురస్మృతి కాజాలదు కదా. పైగా ఆ దళనాయకుడి చర్యకు అసలు ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. ఆ సమయంలో అతన్ని పట్టుకుని ఆరా తీయడం అంటే అప్పటి ఉత్సవ వాతావరణాన్ని పాడు చేయడమే అవుతుంది. కాబట్టి దాన్ని క్షమాహృదయంతో క్షమించు, ప్రశాంతంగా ఉండు అన్నాడు ఓదార్పుగా. 1 సంవత్సరం గడిచింది. పొరుగున ఉన్న శత్రురాజ్యం సేనలు హఠాత్తుగా చూ మీద దండెత్తి వచ్చాయి. జువాంగ్ రాజు స్వయంగా నాయకత్వం వహించి సేనలను శత్రువుల మీదకి నడిపించాడు. ఘోర యుద్ధం జరిగింది. అనుకోని విధంగా జువాంగ్ యుద్ధభూమిలో శత్రు సైన్యుల మధ్య ఒంటరిగా చిక్కుకున్నాడు. ఎంత పోరాడినా అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాడు. శత్రు దళనాయకులు చుట్టుముట్టారు. ఆయన శత్రు సైనికుడి చేతిలో బలికానున్న సమయంలో మెరుపులా ఒక వీరుడు శత్రువలయంలోకి దూకి రాజును తెగటార్చడానికి కత్తిదూసిన వాడి తలను తెగనరికాడు. దాంతో యుద్ధం మలుపు తిరిగింది. శత్రుసేనలు వెనుదిరిగాయి. జువాంగ్ రాజు విజయం సాధించాడు. మరునాడు సభ జరిగింది. సమయానికి వచ్చి తన ప్రాణాలను కాపాడిన దళనాయకుడితో రాజు, నీ ధైర్యం అనుపమానం, నీ సాయం మరువరానిది, నిన్ను ఘనంగా సన్మానించాలి అన్నాడు పరమానందంతో. ప్రభు, ఇది ఇప్పుడు అవసరం లేదు. 1 సంవత్సరం క్రితమే మీరు నాకు ప్రాణభిక్ష పెట్టి ఘనంగా సన్మానించారు కదా అన్నాడు దళనాయకుడు వినయంగా. ఏమిటి నువ్వంటున్నది అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ఆనాడు విందు సమయంలో యువరానికి బాధ కలిగించినవాడు తానేనన్న విషయం దళనాయకుడు బయటపెట్టాడు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, భయంకరమైన గాలి తాకిడికి యువరానికి వెనక ఉన్న స్తంభం ఆమె మీద పడబోవడంతో దాని నుంచి రక్షించే ప్రయత్నంలో ఆమె చేయి పట్టి యువతలకి లాగవలసి వచ్చిందని చెప్పాడు. తన చర్యను గురించి ఆలోచించే సావకాశం కూడా లేదని వివరించాడు. రాజే గనక అతన్ని శిక్షించాలని నిర్ణయించి ఉంటే అసలు సంగతి వివరించే అవకాశం కూడా ఉండేది కాదు. రిబ్బను ద్వారా తనను పట్టుకోవాలని యువరాణి భావించి ఉండవచ్చు. అయితే ఉదార హృదయుడైన రాజు దళనాయకులందరినీ రిబ్బన్లు తొలగించమని ఆదేశించాడు. అది ఆయన గొప్పదనం. ఆనాడు తనను క్షమించిన రాజుగారి పట్ల గల కృతజ్ఞతాభావంతోనే దళనాయకుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధభూమిలో రాజును కాపాడాడు. రాజు దళనాయకుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఈ సంగతి విన్న యువరాణి కళ్ళ నుంచి కృతజ్ఞతాభావంతో 2 కన్నీటి బొట్లు రాలాయి. ఒకటి తన తండ్రి దళనాయకుడిని క్షమించి వదిలినందుకు, రెండవది దళనాయకుడు తన తండ్రి ప్రాణాలను రక్షించినందుకు. ఇదండి రాజుగారి ఔదార్యం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంచికి మంచి, చెడుకు చెడు. ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. అతడు చదువుకోలేదు.
ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయడానికి తగిన పని దొరకలేదు. అందువల్ల చేసేది లేక రోజూ ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తగా వచ్చిన బియ్యాన్ని పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండి పెడితే భార్యాభర్తలు, నలుగురు పిల్లలు తలా కొంచెం తినేవారు. ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది పిల్లలకు మాత్రమే సరిపోయేది. అలాంటప్పుడు ఆలు మగలు ఆకలితోనే పడుకునేవారు. బిచ్చమెత్తిన దానితో కుటుంబమంతా ఎప్పుడో కానీ కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఆ సంగతి తెలిసినా మరో మార్గం కనిపించక బ్రాహ్మడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు. ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య, నువ్వు తెచ్చేది ఒక పూట గడవడానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు అన్నది. ఆ సంగతి నాకు కూడా తెలుసు లక్ష్మి. మరో మార్గం కనిపించడం లేదు. నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు బ్రాహ్మడు నిస్పృహతో తలపట్టుకుంటూ. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించింది. మన రాజుగారు దయాస్వభావుడని విన్నాను. నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే సాయపడగలడు అనుకుంటాను అన్నది. సరే, అలాగే వెళ్తాను. ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా. అదేం పెద్ద సమస్య కాదు. ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో. మరునాడు తెల్లవారగానే బ్రాహ్మడు రాజు దర్శనానికి బయలుదేరాడు. రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి విన్నవించాడు. అంతా విన్న రాజు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. మహాప్రభు, ఆ సంగతి నాకన్నా తమకే బాగా తెలుసు. నేనొక నిరుపేద బ్రాహ్మణ్ణి, అంత మాత్రమే చెప్పగలను అంటూ వినయంగా తల వంచుకున్న బ్రాహ్మడు ఆ తరువాత కొంతసేపటికి తల పైకెత్తి, మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అన్నాడు చేయి పైకెత్తి. రాజు మందహాసం చేసి ఒక చీటీ తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మడికిచ్చి, దీనిని తీసుకెళ్ళి కోశాధికారికి చూపించు అన్నాడు. బ్రాహ్మడు దానిని తీసుకుని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు. కోశాధికారి బ్రాహ్మడిచ్చిన చీటీ తీసి చదివి అతడికొక వెండికాసు ఇచ్చాడు. బ్రాహ్మడు ఆ వెండికాసును తీసుకెళ్లి భార్యకిచ్చాడు. ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కుని రావడంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు. మరునాడు కూడా బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు. దానినతడు కోశాధికారికి చూపగానే అతడు మరో వెండికాసు ఇచ్చాడు. ఇలాగే 3-4 రోజులు గడిచాయి. దానిని చూసిన కాపలాభటుడికి బ్రాహ్మడు ఎందుకిలా రోజూ తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. 5వ రోజు భటుడు బ్రాహ్మడి వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు. బ్రాహ్మడు నాణెం పుచ్చుకుని నగర పొలిమేరను దాటి తన గ్రామం దారి పడుతుండగా వెనక నుంచి భటుడు అతని భుజం తట్టాడు. బ్రాహ్మడు వెనక్కి తిరిగి చూడగానే, అయ్యా, తమరు రోజూ తప్పకుండా వస్తున్నారు. రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకుని వెళ్ళి కోశాధికారి నుంచి కాసు పుచ్చుకుని వెళ్తున్నారు. మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్న నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నాకివ్వవలసిన అంటూ భటుడు మాటను పూర్తి చేయకముందే బ్రాహ్మడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మడు యథాప్రకారం రాజును చూడడానికి వచ్చాడు. అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే, అయ్యా, కాస్త ఆగు అంటూ అక్కడికి వచ్చాడు కాపలాభటుడు. ఆగి ఏమిటి అన్నట్టు చూశాడు బ్రాహ్మడు. నీకో సంగతి చెప్పాలి. రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు అన్నాడు భటుడు. బ్రాహ్మడు కొంతసేపు మౌనంగా ఊరుకొని ఆ తర్వాత, రాజుగారికి నా మీద కోపం కలిగేలా నేనెలాంటి తప్పు చేయలేదే. నా మీద ఆయనకెందుకు కోపం అన్నాడు. భటుడు అతన్ని సమీపించి అటూ ఇటూ ఒకసారి చూసి, నేను రాత్రి అలసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతూ ఉండగా నా దగ్గరికి వచ్చి వెళ్తున్న బ్రాహ్మణ్ణి చూశావు కదా, అతడు దీవించేప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది అన్నారు. అయినా రాజుగారితో నిన్ను దగ్గరికి రానియొద్దని చెప్పడానికి నేనెంతటి వాణ్ణి అన్నాడు గుసగుసలాడుతున్నట్టుగా మెల్లగా. అవునవును, నువ్వెలా చెప్పగలవు? అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇకపై జాగ్రత్త వహిస్తాను. రేపు రాజుగారిని దీవించడానికి ఆయన సమీపించేటప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను అంటూ బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకి అడ్డంగా కండువాను చుట్టుకుని వెళ్ళాడు. అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా
ఎప్పటిలాగే చీటీ ఇచ్చి పంపేశాడు. భటుడు తనను ఆ రోజు వెంబడించకపోవడం కూడా బ్రాహ్మడికి వింతగా కనిపించలేదు. ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు, రోజూ ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మడు మహా పొగరుబోతు ప్రభు అన్నాడు యాదాలాపంగా. అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ, ఎందుకలా చెబుతున్నావు? ఎంతో వినయం చూపుతూ భగవద్భక్తి గల మృదు స్వభావిలా కనిపిస్తాడే, రోజూ నన్ను దీవిస్తాడు కూడా అన్నాడు. అతడు ఈరోజు నోటికి అడ్డంగా కండువాను చుట్టుకురావడం తమరు గమనించారు కదా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ. చూశాను, బహుశా పన్ను నొప్పి లాంటిదేదో ఉంటుంది అన్నాడు రాజు దాన్నంతగా పట్టించుకోకుండా. కాదు ప్రభు, ఎందుకలా చుట్టుకున్నావని నేను అడిగితే అతడేం చెప్పాడో తెలుసా? అతడు దీవించడానికి మిమ్మల్ని సమీపించేప్పుడు మీ చెవి నుంచి వెలువడే దుర్వాసనను భరించలేక అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభు అన్నాడు భటుడు. రాజు ఆ తర్వాత మరేం మాట్లాడలేదు. గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు. బ్రాహ్మడు రోజూ తనను దీవిస్తూ చెప్పే మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనసులో కదలాడసాగింది. మరునాడు బ్రాహ్మడు నోటికి అడ్డంగా ఎలాంటి కట్టు లేకుండా రాజభవనానికి వచ్చాడు. అతడు అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా భటుడు అడ్డుపడి, నాకు ఇవ్వవలసిన ఈనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు. నన్ను క్షమించు, ఆ సంగతే మర్చిపోయాను అంటూ బ్రాహ్మడు కొంతసేపు ఆగి, ఈరోజు వెండికాసును నేను వదులుకుంటాను. నువ్వు ఈ చీటీని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నా తరపున వెండికాసును పుచ్చుకో అని చీటీని భటుడికిచ్చి బ్రాహ్మడు గబగబా వెళ్ళిపోయాడు. భటుడు ఉత్సాహంగా వెళ్ళి చీటీని కోశాధికారికి చూపాడు. దాన్ని చదివిన కోశాధికారి భటుణ్ణి కాసేపు ఆగమన్నాడు. అంతలో రాజభవనంలోని 2 అంగరక్షకులను వెంటబెట్టుకుని క్షౌరుడొకడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు భటుణ్ణి పెడరెక్కలు విరిచి పట్టుకోగా క్షురకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు. నెత్తురోడుతూ భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయడానికి రాజభవనానికి పరిగెత్తాడు. బ్రాహ్మడికిచ్చిన చీటీ నీ చేతికి ఎలా వచ్చింది అని అడిగాడు రాజు కటువుగా. ప్రభు, నేను ఈనాము అడిగాను, దానికి బదులు అతడు ఆ చీటీ ఇచ్చాడు అన్నాడు భటుడు. పేద బ్రాహ్మడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు, అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు. ఇదండి మంచికి మంచి చెడుకు చెడు కదా. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వజ్రాల హారం. హలాపురిలో గుప్తధనుడు అనే వ్యాపారి ఇంట్లో సోములు అనే 14 ఏళ్ల కుర్రవాడు పనిచేస్తూ ఉండేవాడు. సోములు తండ్రి గుప్తధనుడి ఇంట పనివాడిగా ఉంటూ హఠాత్తుగా మరణించడంతో అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు చిన్నతనంలోనే యజమాని ఇంట పనిలో చేరాడు. వాడు గుప్తధనుడి ఇంటి వెనుక ఉన్న తోటలోని పాకలో ఉంటూ ఉండేవాడు. గుప్తధనుడు నెల తిరిగేసరికి సోములకు జీతం రూపేణా ఎంతో కొంత ఇస్తూ ఉండేవాడు. తిండి బట్ట గుప్తధనుడి ఇంట్లోనే దొరుకుతూ ఉండడంతో సోములకు వేరే అవసరాలేమీ లేక ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు. గుప్తధనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సోముల మీదే ఆధారపడేవాళ్ళు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి ఉదయం నూతిలో నుంచి నీళ్లు తోడి తొట్టెలు నింపుతున్న సోములతో గుప్తధనుడు, ఒరేయ్ సోములు, బారెడు పొద్దెక్కిపోతున్నా ఇంకా పాలు పిండలేదేమిట్రా? పిల్లలు పాల కోసం గోల పెడుతున్నారు అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్టు. ఆ మాటలకు సోములు రోషం తెచ్చుకుని, అయ్యా, మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖర ప్రసాద్. అలా పిలవకుండా మీరిలా ఒరేయ్ సోములు అని పిలవడం ఏమీ బాగాలేదండి అన్నాడు. గుప్తధనుడు నిర్ఘాంతపోయాడు. ఇంట్లో వాళ్ళందరికీ వాణ్ణి సోములు అని పిలవడమే అలవాటు. అయినా లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా వాడు మాట్లాడలేదు. ఈరోజు వీడికి ఏమైందబ్బా అనుకుంటూ గుప్తధనుడు, అలాగేనండి సోమశేఖర ప్రసాద్ గారు, కాస్త గేదెపాలు తీస్తారా అన్నాడు వేళాకోళంగా. దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకుని పాలు తీయడానికి గొడ్ల చావిడిలోకి వెళ్ళాడు ఉత్సాహంగా. కొద్దిసేపు తర్వాత సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ గుప్తధనుడు తల్లి, ఒరేయ్ సోములు, నిన్ననగా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి, అలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకురా అన్నది. సోములకు చర్రున కోపం ముంచుకొచ్చింది. వాడు విసురుగా, డబ్బు కూరల సంచి ఇటు పడేయండి అన్నాడు. గుప్తధనుడి తల్లి ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడికేసి చూస్తూ ఏదో అనబోయి ఊరుకున్నది.
కాస్త దూరంలో ఉండి సోములు ప్రవర్తనను గమనించిన గుప్తధనుడు వాడిలో వచ్చిన మార్పుకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని భావించి అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఆనాటి రాత్రి గుప్తధనుడు సోములు ఉంటున్న పాక దగ్గరకు వెళ్ళి లోపల వాడేం చేస్తున్నాడో గమనించేటందుకు కిటికీలోంచి చూశాడు. ఆ సమయంలో వాడు గుడ్డి దీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ తెగ మురిసిపోతున్నాడు. ఆ హారం వాడికి అడవికి కట్టెల కోసం పోయినప్పుడు చెట్టు మీద కాకి గూడుకు దిగువన ఉన్న కొమ్మకు వేలాడుతూ కనిపించింది. ఆ హారాన్ని కాకి గ్రామంలో ఎవరి మెడ నుంచో జారిపడగా ఏదో తినే వస్తువని గూటికి తెచ్చి కాదని తెలుసుకుని కొమ్మల్లో వదిలేసి ఉంటుంది. సోముడిలో వచ్చిన మార్పుకు ఆ వజ్రాల హారం కారణమని గుప్తధనుడికి తెలిసిపోయింది. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి. ఆ ఏడు గుప్తధనుడి తోటలో అరటిగెలలు విరివిగా కాశాయి. గుప్తధనుడు సోములతో కాస్త వెటకారంగానే, సోమశేఖర ప్రసాద్ గారు, అరటిగెలలు దింపించి సుగంధపురి సంతలో అమ్ముకొద్దామా అన్నాడు. అందుకు సోములు సంతోషంగా తలూపాడు. ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ అరటిగెలలతో సంతకు వెళ్ళారు. గుప్తధనుడు వాటిని అక్కడ దుకాణదారులకు అమ్మి ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా సోములు ఆయనతో, నేను సంతలో కొద్దిసేపు తిరిగి దుకాణాల్లో ఎలాంటి వస్తువులు అమ్మజూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను అన్నాడు. సరే, అలాగే వెళ్ళిరా అన్నాడు గుప్తధనుడు. అరగంట తర్వాత వాడు తల వంచుకుని నేలచూపులు చూస్తూ గుప్తధనుడి దగ్గరకు వచ్చి, అయ్యగారు, తమరి ఇష్టం, బయలుదేరదామంటారా అన్నాడు పీలగొంతుతో. అలాగే సోమశేఖర్ ప్రసాద్ గారు అన్నాడు గుప్తధనుడు. ఆ వెంటనే సోములు దీనంగా ముఖం పెట్టి, నేను తమ ఇంటి పనివాణ్ణి అయ్యగారు, తమ కళ్ళెదుట పుట్టి పెరిగినవాణ్ణి. తమరు నన్ను ఒరే సోములు అని పిలిస్తే సంతోషంగా ఉంటుంది అన్నాడు. ఒక్క అరగంట కాలంలో వాడిలో ఇంత మార్పు ఎందుకొచ్చిందో గుప్తధనుడికి అర్థం కాక వాడికేసి ఆశ్చర్యంగా చూశాడు. దానిని గ్రహించిన సోములు, అయ్యగారు, తమరు క్షమిస్తానంటే ఒక సంగతి చెబుతాను అన్నాడు. ఏమిటి అన్నట్టు చూశాడు గుప్తధనుడు. వారం రోజుల క్రితం నాకొక వజ్రాల హారం దొరికింది. దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు పొలాలు కొని మహావైభవంగా బతకగలనని కలలుగంటూ మిడిసిపాటుతో ప్రవర్తించాను. తీరా ఇప్పుడు దాన్ని అమ్ముదామని నగల దుకాణం వాడి దగ్గరికి వెళ్తే అది నకిలీదని తేల్చేశాడు. కాదు, అది అసలి హారమే అని వాదించపోతే పనివాళ్ల చేత 4 తన్నించి మరీ బయటకు గెంటించాడు అంటూ వెలవెలబోతున్న హారాన్ని చూపాడు. దాన్ని ఒకసారి పరిశీలనగా చూసిన గుప్తధనుడు, సోములు, నువ్వు పసివాడివి, మునుముందు ఎంతో జీవితం ఉంది. కష్టపడి పనిచేస్తే అదృష్టం కలిసి వస్తే ఒక వజ్రాల హారం కాదు, ఎన్నైనా సంపాదించవచ్చు. అంతేగాని ఎక్కడో దొరికిన హారాన్ని సొంతం చేసుకోవాలనుకుని మిడిసిపడడం ప్రమాదకరం. ఒకవేళ ఇది నిజమైన హారమే అయ్యున్నా దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతగా బాధపడి ఉంటారో ఆలోచించావా? దొరికిన వెంటనే నువ్వు దాన్ని న్యాయాధికారికి అప్పగించి ఉండాలి, అవునా అన్నాడు. అవును అన్నట్టు తలూపాడు సోములు. కష్టపడి సంపాదించిందే నిజమైన ధనం. పైగా ధనం ఉన్నా లేకపోయినా మనిషి మంచిగా అనుకువగా నడుచుకోవాలి. అదే మనిషికి అలంకారం అన్నాడు గుప్తధనుడు. ఇదండి వజ్రాల హారం కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెంపుడు కొడుకు. సిరిపురంలో ఉంటున్న విశ్వనాథం తను చేసే ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు. విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణను నేర్పేవాడు. అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు, తల్లిదండ్రులకు ఎంతో గౌరవాదరాలు ఉండేవి. విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు. భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాబంగా పెంచి పెద్ద చేసింది. చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి పట్నం వెళ్ళి పై చదువులు చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు. అక్కడొక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించింది. మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడు చూసావా మన చైతన్య, మనతో చెబితే వాడి కోరికను కాదంటామా అని భార్యతో వాపోయాడాయన. ఏం చేద్దాం, మన ప్రాప్తం అంతా, వాడు బావుంటే చాలు, కాలం మారిపోయింది, పోనిద్దురు అని భర్తను ఓదార్చింది విశాలాక్షి. ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళి కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు.
ఆయన ఒకనాడు దైవదర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఒక 10 ఏళ్ల కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు. ఏం నాయనా, చదువుకోవలసిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుకుంటున్నావేమిటి? నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? అని అడిగాడు విశ్వనాథం. 6 నెలల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా అమ్మా నాన్న చనిపోయారు. నిరుపేదలం. నేను మా అవిటి తాతయ్య బిచ్చమెత్తుకుంటేనే ఆకలికింత తినగలిగేది అన్నాడు కుర్రాడు దీనంగా. విశ్వనాథం కుర్రాణ్ణి ఆప్యాయంగా దగ్గరకు పిలిచి, నీ పేరేంటి బాబూ అని అడిగాడు. మల్లేశం అన్నాడు కుర్రాడు. నేను చదివిస్తే చదువుతావా అని అడిగాడు విశ్వనాథం. చదువుకుంటాను. మరి మా తాతయ్య సంగతేమిటి అన్నాడు మల్లేశం. అతడికి 3 పూటలా తిండి పెట్టే బాధ్యత నాది. నువ్వు చదువుకుంటావా మల్లేశం అన్నాడు విశ్వనాథం. మల్లేశం సంతోషంగా తల ఊపాడు. ఆ తర్వాత విశ్వనాథం చెప్పిన మాటకు భార్య ఆనందంతో అంగీకరించింది. మల్లేశం వాళ్లతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు. మరో 10 ఏళ్లలో మల్లేశం బాగా చదివి పెద్దవాడయ్యాడు. మల్లేశం తాత కన్నుమూశాడు. వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచాడు. విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య ఉద్యోగరీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండడంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు. మల్లేశం చేతుల మీదుగానే విశ్వనాథం అంత్యక్రియలు జరిగిపోయాయి. చైతన్య 2 వారాల తర్వాత సిరిపురం వచ్చాడు. తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేర రాసి వెళ్ళాడని తెలిసి ఆగ్రహం చెందాడు. ఆ విషయంగా తల్లిని నిలదీయాలని ఆవేశంగా ఇంటికి సమీపించిన చైతన్యకు లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో వాకిట్లోనే ఆగిపోయాడు. గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను. ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటిపాపలా కాపాడుకోవడం నా బాధ్యత. గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికే అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు మల్లేశం. ఆ మాట విని అతడి మంచి మనసును అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతులు పట్టుకుని, నువ్వు సోదర సమానుడివి. కన్నంత మాత్రాన కొడుకు కాడు. పెంచుకున్నవాడు కూడా కన్నబిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు. తండ్రిగారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో. పట్నం రావడానికి అమ్మ సుముఖత చూపటం లేదు కనుక ఆమెను నువ్వే తల్లిలా చూసుకోవాలి అన్నాడు. విశాలాక్షి అన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్లకుండా మల్లేశం వద్దే ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది. మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్నబిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయమని అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. ఇదండి పెంపుడు కొడుకు కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గుండ్రాయి కథ. విజయపురికి విద్యానంద స్వామి విచ్చేశారు. ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమవైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది. విద్యానంద స్వామికి తన భవనంలో ఆతిథ్యమివ్వడమే కాకుండా ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధనసహాయం చేసిన జమీందారు జగపతి రాయుడు కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది. అయితే జగపతి రాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు. దీనిని గమనించిన విద్యానంద స్వామి ఎంతో సంతోషించి, మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది. అది ఉంటే ఓర్పు, సహనం లాంటి తక్కిన సుగుణాలు వాటంతట అవే అలవడుతాయి. మానవులకు సంప్రాప్తమయ్యే సిరి సంపదలు, భవనాలు, భార్యా పిల్లలు ఇలా సర్వం పూర్వజన్మ సుకృతాల ఫలితాలని పెద్దలు చెబుతారు. అలా అని వాటిని నమ్ముకుని ఏ పని చేయకుండా కూర్చోవడం వివేకం కాదు. ఇహపర సౌఖ్యాల సాధనకు నిరంతర ప్రయత్నం కావాలి. అన్నిటికీ మించి భగవత్ కృప ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. అంతవరకు ఓర్పు, సహనం పాటించాలి. ఈ రెండింటికి ఆధారమైనది వినయం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి. మిడిసిపాటు పనికిరాదు. ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. గోదావరి నదీ తీరాన గల సుందరమైన ప్రాంతాల్లో మామిడి, పనస, కొబ్బరి, అరటి వంటి రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాళ్ళు కూడా కొట్టుకు వచ్చాయి. అలా కొట్టుకు వచ్చిన రాళ్లల్లో ఒక గుండ్రటి రాయి నది పక్కనే ఉన్న కొబ్బరి చెట్ల మధ్యకు వచ్చి
నిలిచిపోయింది. గుండ్రంగా అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి కొబ్బరి చెట్ల వేళ్లకు తగులుకొని కదలలేకపోయింది. క్రమంగా వరద ప్రవాహం తగ్గింది. కొబ్బరి చెట్టు మీద ఉన్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయాయి. ఒక పండు కొబ్బరికాయ రాయిని, "ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నిలిచిపోయావేం?" అంటూ గద్దిస్తూ ప్రశ్నించింది. రాయి ఉలకలేదు, పలకలేదు. అప్పుడు మరో చెట్టు మీద ఉన్న పండు కొబ్బరి హేళనగా, "దీని కథ నాకు తెలుసు. ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలవుతాయి. వాటిలో ఇదొకటి. ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ దెబ్బలు తిని తిని ఇలా గుండ్రంగా పారింది. పాపం మొన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకుని ఆగిపోయింది గాని లేకపోతే ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులుగా మారి ఈ పాటికి సముద్రంలోకి చేరి ఉండేది" అన్నది. "అయ్యో పాపం! అయినా ఓ గుండ్రాయి, సహనానికి కూడా ఓ హద్దంటూ ఉండాలి కదా. మేము చూడు ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తున్నామో" అన్నది మరొక పండు కొబ్బరి. గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు. కొంతకాలం గడిచింది. నదికి సమీపాన గల గ్రామంలోని శివాలయంలో పూజారి ఒక పళ్ళెంలో కొబ్బరికాయ, పువ్వులు, అగరవత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ తన 3 కళ్ళు తెరిచి దేవుడికేసి చూసింది. ఎత్తైన పీఠంపై నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి. వెంటనే దానికి గోదావరి తీరాన తానుండిన చెట్టు వేళ్లకు తగులుకొని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకొచ్చింది. "ఓ, అదే ఇదా" అనుకుంటుండగానే గుండ్రాయి కొబ్బరికాయతో, "ఏం మిత్రమా, ఆనాటి నీ ఉన్నత స్థితి, స్వాభిమానం ఇప్పుడేమయ్యాయి? ఓర్పుకు హద్దులు ఉండాలని, నాకలాంటి హద్దులు తెలియక స్వాభిమానం లేక అవమానాలు పడి పడి పతనమైపోయానని ఆనాడు జాలిపడ్డావు కదూ. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?" అన్నది. అంతలో పూజారి గంటలు మోగుతుండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకుని కత్తితో పెడీమని కొడుతూ 2 చెక్కలు చేసి ఆ నీళ్లతో శివలింగాన్ని అభిషేకించడానికి ప్రయత్నిస్తుండగా, "కొబ్బరికాయ, మిత్రమా, నన్ను మన్నించు. ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో ఉండగా కన్ను మిన్ను కానక నిన్ను అధిక్షేపించాను. అందుకు ఇప్పుడు ఈ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి పవిత్రమైన గోదావరిలో ఉంటూ ఒరిపిడి పెట్టబడి పూజార్హతను పొందావు. ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు" అన్నది. ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది. ఇంతవరకు చెప్పిన విద్యానంద స్వామి నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికిలాగే మనుషులకు జీవితంలో ఆట్లు పోట్లు తప్పవు. అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితిని అందుకోగలడు అని కథను పూర్తి చేశాడు. ఇదండి గుండ్రాయి కథ. మనిషికి వినయం ముఖ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వ్యాపారంలో లౌక్యం. ధర్మకటకం చిన్న రాజ్యం. దానికి రాజు ధర్మరాజు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తాడని ఇరుగు పొరుగు రాజ్యాలలో కూడా పేరుగాంచాడు. అయితే ఆయన తన మంత్రులను, రాజోద్యోగులను అమితంగా విశ్వసించేవాడు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి. రత్న కంబలులు, పట్టుచీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. ఒకరోజు ధర్మరాజు తన పట్టపురాణి ధనలక్ష్మితో రథం మీద నగర విహారానికి బయలుదేరాడు. నగర ప్రజలు రాజదంపతులను ఘనంగా ఆదరించారు. నగర వీధులలో వెళ్తుండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టుచీరలు, రత్నకంబలులు రాణిగారిని ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే రాణి రత్నాచారి అంగడిలోని కొన్ని పట్టుచీరలు, రత్నకంబళులు కావాలని రాజును కోరింది. రాజుగారు తన మహామంత్రిని పిలిచి రాణిగారి కోరిక వెల్లడించి వెంటనే వాటి ధర చెల్లించి వస్త్రాలను తెప్పించు అని ఆజ్ఞాపించాడు. "అదెంత పని ప్రభు, గడియలో పూర్తి చేస్తాను" అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు. చిటికల్లో చేస్తానని చెప్పి కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారికి, ఆ అధికారి భటులకు అప్పచెప్పారు.
భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు. మహారాణి గారికి కావాలంటే అంగడినే తరలిస్తాను అంటూ రత్నాచారి సంతోషంగా ఓ 25 పట్టుచీరలు, 25 రత్న కంబలులు భటులకు అందించారు. వాటితో పాటు భటుల భార్యలకు కూడా 2 పట్టుచీరలు తీసుకెళ్లమని ఇచ్చాడు. మాకిచ్చారు బావుంది, మరి మా పెళ్ళాల మాటేమిటి అన్నారు భటులు. రత్నాచారి చేసేది లేక వాణిజ్యాధికారికి, పన్నులు వసూలు చేసే అధికారికి కూడా పట్టుచీరలు, కంబళ్ళు ఇచ్చి పంపాడు. ఆ రాత్రి రత్నాచారికి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. రాణిగారికి పంపిన పట్టుచీరలు, కంబళ్ళు చాలా ఖరీదైనవి. ఎంత కాదన్నా వాటి ధర 1,00,000 వరహాల పైమాటే. కొన్ని రోజులు రొక్కం కోసం ఎదురుచూశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆ విషయంగా భటులను, అధికారులను అడగడం బాగుండదని రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టుచీరలు, రత్నకంబలుల ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా వినతిపత్రం పంపాడు. కోశాధికారి ఆ వినతిపత్రాన్ని వాణిజ్యాధికారికి ఇచ్చాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు. మరునాడు తన రొక్కం తనకు వస్తుందని ఆశతో ఎదురుచూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది. వాణిజ్యాధికారి, గూఢాచారులు వచ్చి రత్నాచారి అంగడిని శోధించారు. పన్నులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు. అంతేగాక అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని కనుగొన్నారు. అంతే, రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు. రత్నాచారి భార్యా పిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనై ఏం చేయడానికి దిక్కుతోచక విలవిలలాడసాగారు. సరిగ్గా ఆ రోజు సాయంకాలమే కాశీయాత్రకు వెళ్లిన రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన దానిని తెలుసుకుని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకుని సంగతి చెప్పాడు. ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్ళి కోశాధికారిని చూసి తన కొడుకు తరపున క్షమాపణలు తెలియజేశాడు. తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమని, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి అతన్ని బయటకు తీసుకురాగలిగాడు. ఇవన్నీ జరగడానికి దాదాపు 1 నెల రోజులు పట్టింది. ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్ర పట్టడం లేదు. మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు రత్నాచారి తండ్రితో. ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నిట్టూర్చి, నువ్వొక వ్యాపారి కొడుకువై ఉండి ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు. లౌక్యం లేకనే గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నావు. రాణిగారికి ఇచ్చిన పట్టుచీరలు, రత్నకంబళ్ల గురించి కోశాధికారికి వినతపత్రం పంపకుండా ఉన్నట్టయితే డబ్బు పోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది. ఇన్ని తిప్పలు వచ్చేవి కావు అన్నాడు. 1,00,000 వరహాల సరుకు ఎలా వదులుకోమంటావు? మనకి ఎవరిస్తారు అని అడిగాడు రత్నాచారి బాధగా. 1,00,000 కాదు, 1,00,000 వరహాలు సంపాదించి ఉండేవాడివి, కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే అన్నాడు తండ్రి. అంటే రావలసిన దాన్ని అడగడమే అపరాధం అంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు రత్నాచారి. అడగడం అపరాధం కాదు, అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు. అందుకే ఇంత వ్యాపార నష్టం, పరువు నష్టం ఎదుర్కోవలసి వచ్చింది అన్నాడు తండ్రి. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రత్నాచారి అయోమయంగా. రాజుగారు మంచివాడైనంత మాత్రాన ఆయన పరివారమంతా మంచివారనుకోవడం తెలివిగలవాళ్ల లక్షణం కాదు. అలా అని వారిని పగచేసుకుంటే మనలాంటి వారికి వ్యాపారం క్షణం సాగదు. అందుకే వ్యాపార రహస్యాలు తెలుసుకొని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలి అంటాను. ముక్కుసూటిగా పోయేవాడికి ముక్కు పచ్చడవుతుంది. ఇంత అనుభవించాక కూడా నీకు తెలిసి రాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు తండ్రి బాధగా. సరే, అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు? డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పు అన్నాడు రత్నాచారి. నువ్వు మొదటే పెద్ద పొరపాటు చేశావు. రాణిగారు కోరిన చీరలు, కంబళ్లతో పాటు భటులకు కూడా ఇచ్చావు. పై అధికారులకు పంపావు. అంటే వాళ్లను మంచి చేసుకోవాలనుకున్నావు. నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా. అదే నీకు బెడిసి కొట్టింది. అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకువెళ్ళి 10 మంది ఎదుట ఇచ్చి ఉంటే నీకు రావాల్సిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది. మన అంగడి ముందు
రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది. నీకీ బాధలు, నష్టాలు, కష్టాలు వచ్చేవి కావు. అవునా? అన్నాడు తండ్రి. అవును, మీరన్నది ముమ్మాటికీ నిజం అన్నది అక్కడే ఉండి మామగారి మాటలను విన్న రత్నాచారి భార్య. తండ్రి లోకజ్ఞానానికి, వ్యాపార తెలివికి రత్నాచారి అబ్బురపడ్డాడు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు. అప్పుడు కోశాధికారి, మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి రత్నాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అంటూ 2 లక్షల వరహాలు అందజేశాడు. ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి, ఆయన భార్య, కొడుకు ఎంతగానో సంతోషించారు. ఇదండి వ్యాపారంలో లౌక్యం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.